మొన్న ఆడెవడో పనికిమాలిన వెధవా అంటాడు, నూనె ఎక్కువ ఖరీదు ఉంటుందా ఆవు నెయ్యి ఎక్కువ ఖరీదు ఉంటుందని. మొన్న ఆడెవడో అంటాడు, మీరు ఆవు నెయ్యి తింటారు, ఆవు పాలు తాగుతారు, ఆవు మాంసం తింటే తప్ప అంటాడు. అమ్మ పాలు తాగుతాం, అమ్మ మాంసం తింటామా? వాస్తవం అంతే కదా. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే ఎత్ర గవయంతు పూజ్యతే తత్ర కృష్ణో చక్రధర, ఎత్ర కృష్ణో చక్రధర తత్ర శ్రీ విజయోర్భూతిద్దువ నీతిర్మ తిర్మమ. ఎక్కడైతే ఆవు పూజింపబడుతుందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చక్రధారి అయి ఉంటాడు. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ చక్రధారి అయి ఉంటాడో అక్కడ విజయం సిద్ధిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పాపంలో వాటా ఉన్న ప్రతి ఒక్కడూ కూడా అనుభవిస్తానమ్మా. నేను మీడియా పరంగా చెప్తున్నాను, గవాయో మనసా దుఃఖం నా వాంఛ ధనసత్తమ నా యాతి నిరయస్థానం యావదింద్రాస్ చతుర్దశ. పద్మపురాణంలో పాతాళంలో వ్రాసి ఉంటుంది. ఎవరైనా ఈ విజువల్ చూస్తున్న వాళ్ళు కావాలంటే పద్మపురాణం తెప్పించుకొని చదవండి. తెలిసి కానీ తెలియక కానీ ఆవుకి అపకారం చేద్దాము అనే ఆలోచన మనసులో వచ్చినా కూడా 14 మంది ఇంద్రులు వచ్చే వరకు కూడా ఆ పాపం ప్రక్షాళన అవ్వదు. యావదింద్రాస్ చతుర్దశ పద్మపురాణంలో ఉంటుంది. ఆవుని పూజిస్తామే, గోమాత అంటాం మనం, ఎద్దు పెతానం. మన హిందూ ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. మనము లక్ష్మీనారాయణులు అంటాము, పార్వతీ పరమేశ్వరులు అంటాము, సీతారాములు అంటాము, అంతేగాని రాధాకృష్ణులు అంటాము. ఇప్పుడు నారాయణ లక్ష్ములు, పరమేశ్వర పార్వతులు అను. ఆఖరికి మా రిక్షా తొక్కే ఇసురు అప్పారావు కూడా శుభలాకి ఇచ్చేటప్పుడు శ్రీమతి అంటే శ్రీ అని రాస్తాడు తప్ప శ్రీ అని శ్రీమతి అని రాయడు. అంటే ఒక స్త్రీకి మనము అత్యున్నత స్థానం ఇచ్చేటువంటి భూమి, కర్మభూమి, పుణ్యభూమి ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ఆవుని ఇంత పవిత్రంగా గోమాత అని ప్రేమతో పిలుచుకున్నటువంటి దేశంలో ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి, గో మాంసంతో తయారు చేసిన, గో ఎముకలతో తయారు చేసినటువంటి వస్తువులతోటి దేవునికి కైంకర్యం పెట్టడం హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. పవన్ కళ్యాణ్ గారి యొక్క హృదయం అంత ఆవేదన చెందడానికి కారణం కూడా అదే. ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కారణం ఏంటంటే, అయ్యో మనం వెళ్ళొచ్చి ఆడగిళ్ళకి ప్రసాదించామే, ఈ పాపం వాళ్ళతో చేయించేమంటారా బాబు అని బాధపడ్డాడు ఆయన. అతను వయసుకి చిన్నపిల్లడు కావచ్చు. అతని ఆలోచన ఎంత దూరం ఆలోచించాడు ఆ అబ్బాయి చూడండి. ఈ నాయకుడు వేరు, మహానాయకుడు వేరు. అర్థమైందమ్మా. అతడు జనం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెంచిన విధానాన్ని బట్టి అతనిలో నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నేను తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రసాదం పెట్టాను, అయ్యో నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ ఆ అబ్బాయిలో వచ్చింది. అదే యాటిట్యూడ్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.